మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆటో యూనియన్ నాయకులు ఆందోళనకు దిగారు. బెల్లంపల్లిలో ఆటో స్టాండ్ స్థలాలను కొంతమంది కబ్జా చేశారని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆటో స్టాండ్ స్థలాన్ని ఇప్పించాలని డిమాండ్ చేస్తున్న ఆటో యూనియన్ నాయకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. స్థలాన్ని కొంతమంది కబ్జా చేసి కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆటో యూనియన్ సంబంధించి ఆటో యూనియన్ సభ్యులు కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపట్టి ఆందోళన సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఆటో యూనియన్ డ్రైవర్స్ తో పాటు అదేవిధంగా సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పడం ఏంది ప్రధానంగా మీ సమస్య ఏంది? ఎందుకు మీరు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆందోళన చేపట్టారు? బెల్లంపల్లి పట్టణం మంచిర్యాల జిల్లా ఆడ 7 మండలాల ఆటోలు గ్రామీణ ప్రాంతం నుంచి పబ్లిక్ ని వాళ్ళ గమ్యస్థానాలకు చేరడానికి మేము ప్రయాణం చేస్తున్నాము. మా ఆటోలు కొనుక్కొని దీంతో ఫైనాన్స్ ద్వారా అన్ని దారాల ఇబ్బంది అయితే దాని సింగరేణి ద్వారా పోయి జిఎంకు ఒక అప్లికేషన్ పెట్టి వాళ్ళతో ఎన్నో సార్లు ఇబ్బంది చేసుకుంటే వాళ్ళు వచ్చి పరిశీలించి మాకు 25 గుంటల స్థలాన్ని మాకు ఏర్పాటు చేశారు. ఆ మెయిన్ అడ్డ మీద ఉన్నది బెల్లంపల్లి చౌరస్తా కాంటా ఏరియాలో. ఆ స్థలం మీద కన్నుబడి ఈ ఆటో డ్రైవర్లని విచ్చలవిడ చేసి ఒక ఆర్డీఓ దగ్గరికి పోయి నెమోరణ ఇచ్చి మేము సేవా సమితి చేస్తామని చెప్పి ఆ ఆర్డీఓని తీసుకొచ్చి ఆ స్థలాన్ని పరిశీలించేది మాకు కావాలి, మీరు కాల్ చేయండి అని చెప్పి మమ్మల్ని ఒప్పందం చేస్తే మేము ఆర్డీఓ దగ్గరికి వస్తే ఆ ఆర్డీఓ ఏమంటాడంటే మీది ఉన్నది చేసుకొని మేము ఇచ్చిన కాడ తీసుకోవాలి, మీరు వెళ్ళిపోవాలని చెప్పి మమ్మల్ని బెదిరించడం జరిగింది. దాని ద్వారా మా అందరం మీటింగ్ పెట్టుకుని దీన్ని అట్లా కాదు ఒక కలెక్టర్ నిమోరణ ఇచ్చి దీని ద్వారా తెలుద్దామని చెప్పి వచ్చినాం. అదే కాకుండా బెల్లంపల్లి మార్కెట్ నుంచి పాత బస్టాండ్ వరకు ఓల్డ్ బస్టాండ్ వరకు ఆటో కార్మికుల స్థలాలు ఎన్నో ఉండే. కొంతమంది నాయకులు కానీ కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళందరూ కన్నుబడి మా పుట్టగొట్టం చూడడానికి చూస్తాను. కాబట్టి దీని ద్వారా మేము కలెక్టర్ దగ్గరికి వచ్చి నిమోరణ ఇచ్చి మా స్థలాన్ని మాకే కేటాయించి పట్ట చెప్పి చేయాలని చెప్పి మేము వేడుకోనికి ఇక్కడికి వచ్చాం. సార్ మీరు చెప్పండి బ్రదర్, ఏంటి గత 25 సంవత్సరాల నుంచి కూడా స్థలం మీరు అంటున్నారు, నిజంగా కూడా ఆర్డీఓ వచ్చిందని చెప్తున్నా. ఆర్డీఓ ఎందుకు మరి వన్ సైడ్ అంటే వాళ్ళకే కేటాయించడం గల కారణాలు ఏంది? అది మాకు అర్థమైతే వాళ్ళు స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన వ్యక్తులు అని అంటున్నారు. మరి మేము కూడా ప్రజలకు సేవన చేస్తున్నాం. మేము చేసేది కూడా సేవనే. ఆ సేవతోటే మా ఉపాధి మా కుటుంబాలను పోషించుకుంటున్నాం. కాబట్టి మేము కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా పెద్దగా చేయట్లేదు. మేము ఉన్న స్థలాలనే మాకు ఇవ్వమంటాం తప్ప మేము వేరే స్థలాల మీదకి పోవట్లేదు. వాళ్ళకు వేరే ఎక్కడైనా స్థలం చూపించుకోండి. వాళ్ళకు కూడా చాలా సందర్భాల్లో చెప్పినాం, మీకు వేరే ఎక్కడైనా స్థలం చూసుకోండి, ఆటో స్థలం ఉన్న కాడికి మీరు రావద్దు. అంతకుముందు పెద్ద డ్రైనేజ్ ఉంటే ఆ డ్రైనేజ్ పక్కన కూడా పడుకొని అక్కడే మేము జీవనం సాగించినాం. ఆ డ్రైనేజ్ని కూడా మా సొంత ఖర్చులతో శుద్ధి చేసుకొని ఈరోజు ఆ స్థలం మొత్తం శుద్ధి చేసుకున్నాక ఎవరో వచ్చి మేము ఇక్కడ జెండా మారుతామంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. గతంలో కూడా నూతన కూరగాయల మార్కెట్ ఏర్పాటు పనుల నిమిత్తం ముందున్న ఆటో స్టాండ్ స్థలం కూడా అక్కడి నుండి బెల్లంపల్లి మండలంకు కూడా సాగేది. అక్కడ కూడా అప్పుడు అధికారులు ఏం చెప్పిల్లంటే మార్కెట్ అయిపోయేదాకా మీరు ఆగండి, ఆగిన వెంటనే ఈ షాపులన్నీ మళ్ళీ తీయించి మీ ఆటో స్టాండ్ మీకు ఇస్తామని చెప్పిళ్ళు. అది కూడా ఇప్పటివరకు తీయలే. అది కూడా మన ఆర్డీఓ శ్యామలదేవి గారు ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాం. ప్రతి ఒక్కటి మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎవిడెన్స్ తోటి ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. మా ఆటో స్టాండ్ మాకు పక్కా ఏర్పాటు చేయాలి. మాకు పట్టా చేసి ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు. అవసరమైతే నిరాహార దీక్షలు చేస్తాం. నిరాహార దీక్షలతో కూడా ఇది కాలేదు అంటే ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగుతాం. బెల్లంపల్లి పట్టణంలోనే కాదు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ఆటో స్టాండ్ అనేది ఒకటి పక్కా ఏర్పాటు చేయాలి. నేను మంచిర్యాల జిల్లా జేఏసీ అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్న పట్టణాల్లో మండలాల్లో పక్కా ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పిళ్ళు. ప్రభుత్వం ద్వారా కూడా ఆటో కార్మికులకు ఆటో భవన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిళ్ళు. ఇప్పుడు బెల్లంపల్లి పట్టణం నుండే స్టార్ట్ కావాలి. ఆటో భవనం అనేది బెల్లంపల్లి పట్టణంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరగాలి. ఆ బెల్లంపల్లి పట్టణం నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో భవన్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ కొంతమంది అధికార పార్టీ నాయకులతో పాటు స్వచ్ఛంద సంస్థల వారు కూడా తమ స్థలాన్ని కూడా కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్తాను. ఇప్పటికైనా కూడా జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులందరూ కూడా చర్యలు తీసుకుని తమ స్థలాన్ని తమకు కేటాయించే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. లేదంటే కూడా ఆటో యూనియన్ తరఫున కూడా ఆందోళన చేయడానికి తమ సిద్ధమైతే ప్రభుత్వాన్ని అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.